నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పోర్చుగీస్ ఫుట్బాల్ ప్లేయర్ క్రిస్టియానో రొనాల్డో మనందరికీ తెలిసినటువంటి జీవితం, మనందరికీ ఇన్స్పిరేషన్ కూడా. చిన్నతనంలో ఈయన ఫుట్బాల్ ఆడుతున్నప్పుడు ఈ యొక్క హార్ట్ బీట్ ఏదైతే ఉందో అది విపరీతంగా పెరిగిపోయేది. ఒకసారి డాక్టర్ దగ్గర చెకప్ తీసుకుని వెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే, ఇది చాలా ప్రమాదం, నువ్వు ఇక్కడితో ఈ స్పోర్ట్స్ అన్ని ఆపేసి ప్రశాంతంగా ఉంటే మంచిదని చెప్పారు. రొనాల్డో గారితో డాక్టర్ గారు మాట్లాడుతూ ఆపరేషన్ చేస్తే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదని చెప్పినప్పుడు, బ్రతికే ఛాన్సెస్ తక్కువ ఉన్నా పర్వాలేదు, ఏమీ సాధించకుండా బ్రతకడం కంటే ఏదో ఒకటి సాధించి బ్రతకడం గొప్పది కదని చెప్పేసి ఆపరేషన్కి సిద్ధమయ్యారు. ఆ తర్వాత ఆపరేషన్ జరిగిన తర్వాత తన యొక్క జీవితంలో మరి వెనుతిరిగి చూడకుండా ఎన్నో సక్సెస్లు సాధించి ప్రపంచానికి ఆదర్శం అయ్యారు. అలాగే కొద్ది కాలానికి తన తండ్రి మరణించిన తర్వాత ఎంత మాత్రం కూడా కృంగిపోకుండా తన యొక్క ప్రయత్నం చేత ఎన్నో మ్యాచెస్ గెలిపించి తనకి తన యొక్క దేశానికి ఎంతో కీర్తి గడించి ఎన్నో ఛాంపియన్షిప్లు తీసుకొని వచ్చి ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి గిన్నిస్ వరల్డ్ రికార్డుని సంపాదించుకొని ప్రపంచ కీర్తి గడించి ఈ రోజున మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచారు. కాబట్టి జీవితంలో ఎన్ని సవాళ్ళు ఎదురైనప్పటికీ కూడా ఎంత మాత్రం కృంగిపోకుండా ఎవరైతే సక్సెస్ సాధించాలని చెప్పి కోరుకుంటారో, ఎవరైతే దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తారో వారు ఖచ్చితంగా జీవితంలో నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వ్యక్తుల యొక్క జీవితాలను పిల్లలకు చిన్నతనం నుంచి తెలియజేద్దాం. ధన్యవాదాలు. జై హింద్.